సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్ ఇప్పుడు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శ సభకు వెళ్ళాడు. పరామర్శ సభకు వెళ్తే అక్కడ గంగయ్య అని చెప్పి ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడడం, చనిపోవడం ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంశం మీద అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే యాక్చువల్గా అయితే కనుక మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చట్ట ప్రకారంగా అరెస్ట్ అవ్వడానికి 99.9% అవకాశం ఉందండి. ఇందులో ఏ విధమైనటువంటి ఆలోచనలు చట్టానికి ఉండవు. అది ఆయన ఏమన్నా వేరే రూట్కి ఏమన్నా మరి ఆలోచన చేస్తాడో ఏంటనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా అరెస్ట్ అయితే 100% జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నిన్న చూసుకుంటే అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడంటే, మా కార్యకర్త చనిపోతే మీకేంటి, చనిపోయింది మా కార్యకర్త కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. దీనిపై మీ సమాధానం ఏమంటే? అంబటి రాంబాబు గారి యొక్క ఆలోచన విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఫస్ట్ నుంచి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈయన ఏమనుకుంటాడంటే, నా అంత తెలివిగలవాడు లేడు, నేను లాయర్ని, లా అంతా నాకే తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు, అది నేను మాట్లాడేదే కరెక్టు అని అంబటి రాంబాబు గారి యొక్క ఆలోచన విధానం. అది ఆలి కార్యకర్త అయినా వేరే వాళ్ళ కార్యకర్త అయినా అతను ఒక మనిషి అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాణం, నిండు ప్రాణం మరి వెహికల్ కింద పడి పోతే దాన్ని అందరూ కూడా హర్షించడానికి ఎవరు ఉండరండి. ఎందుకంటే జరిగింది పొరపాటు, తప్పు కాబట్టి ఆ యొక్క మీటింగ్లో లేకపోతే ఆ యొక్క ఊరేగింపులో అనుకోకుండా జరిగిందని చెప్పి తప్పు ఒప్పుకుంటే అది ఎవరైనా సరే హర్షిస్తారు. కానీ వీళ్ళు అలా కాదు, మా కార్యకర్త చచ్చిపోతే మీకెందుకు బాధ అనే ధోరణిలో ఉన్నారంటే అసలు వీళ్ళకి కార్యకర్తలన్నా ప్రజలన్నా అలా వాళ్ళ ప్రాణాలన్నా వీళ్ళకి విలువ లేదండి. వీళ్ళు ఇక ముందు కూడా వీళ్ళు తెలుసుకోరు. ఇది మాత్రం వాస్తవం. ఇది 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తాడు. మేకతలలు నరిగినట్టు, జాతరలో మేకతలలు నరిగినట్టు రప్ప నరుగుతామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బెదిరించడం, ఫ్లెక్సీలు పెట్టడం మనం చూసాం. దీనిపై మీ అభిప్రాయం ఉంది? ఏమంటే 2029లో అధికారం మాదే అని చెప్పి వీళ్ళు కళ్ళగా అంటున్నారు తప్ప వీళ్ళకి అధికారం కాదు. ఈ ఉన్న 11 సీట్లు కూడా 2029లో వెళ్ళిపోతున్నాయి. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లే. రప్ప తలలు నరుకుతాం, మెడలు నరుకుతామంటే ఇక్కడ ఎవరో కూడా గాజులు తొడిగించుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అలా వీళ్ళు ప్రతి దాంట్లో ఒక డిబేట్ కావచ్చు, లేకపోతే ఒక పాదయాత్ర కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్ కావచ్చు. వీళ్ళ పని ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కలిసి ప్రజలకి న్యాయం చేస్తూ ఉంది. ఈ న్యాయాన్ని వీళ్ళు చూడలేక కళ్ళు కుట్టేస్తున్నాయి వీళ్ళకి, వైఎస్ఆర్సీపీ ప్రతి వ్యక్తికి కూడా. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలి, వీళ్ళ మీద ఏదో బురద జల్లాలి అనే తత్వంతో ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించరు. అది ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, బుద్ధి రాదని కూడా తెలుసు. వచ్చేటువంటి రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోతుంది. అది వీళ్ళకి కూడా తెలుసు. అందుకనే ఈ రోజున ఏంటంటే మీరే ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున టీవీకి సంబంధించి డిబేట్లకి ఒక 3-4 అవుతున్నారు నాకు తెలిసి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఎదట వ్యక్తులు చెప్పేది వినరు. వీళ్ళు చెప్పింది, ఎందుకంటే ఎదట వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, వీళ్ళు చేసిన ఎన్ని తప్పులు కాబట్టి అవి బయటపడిపోతాయని చెప్పి మధ్యలో వెంకటరెడ్డి ఒకడు మధ్యలో ఏ రంగం ఆడేస్తుంటారు. వీళ్ళు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వీళ్ళకి ఏదో రకంగా ఏంటంటే ప్రజల్లో ఉండాలి, ఈ యొక్క గవర్నమెంట్ని ఏదో మనం బూచిగా చూపించాలి, మనం ఏదో లబ్ధి పొందాలి, మనం వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. ఇది మేము మాత్రం అయితే నిర్మోహమాటంగా చెప్తున్నాము. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి, నాయకులు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పరిపాలనలో సూపర్ 6 పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు.
జగన్మోహన్ రెడ్డి ఆ కారు కింద సింగయ్య అనే ఒక కార్యకర్త మరణించడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ముఖ్యంగా అంబటి రాంబాబు ఏమంటున్నాడు, చనిపోయింది మా కార్యకర్త అయితే మీకు నొప్పి ఏంటి, మీకు బాధ ఏంటి, మా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు, వాళ్ళు ఆదుకుంటున్నాడు, మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ప్రాణం అంతా ఒకటి కాదా? ప్రాణం విలువ తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. చనిపోవచ్చు, కానీ ఏ కారణం లేకుండా ఇలా తొక్కిచ్చేసి ఇలా చేసి పక్కన పడేయడం ఇది పెద్ద పాపం అనిపించట్లేదు మీకు? ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట ఏంటండి అంబటి రాంబాబు గారు, మా కార్యకర్త మా ఇష్టం అంటే మీ కార్యకర్తలు చంపేసుకుంటూ పోతారా? రాజ్యాంగం మీకు ఏమైనా ఇచ్చిందేంటి? పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పార్టీ కార్యకర్తలు సంబంధించిన వాళ్ళని ఆ నాయకుడు ఎక్కిచ్చేసి చంపేయచ్చు అని చెప్పి ఏమన్నా అగ్రిమెంట్లను రాయించుకున్నారా ఏంటి మీరు? ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చనిపోయినవాడు ఎలాగో చనిపోతాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చనిపోయిన లేచి వచ్చేస్తాడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏంటి అర్థం కాని విషయాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, రప్ప నరుగుతాం సినిమా డైలాగులు అరెస్ట్ చేసేస్తారని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చూస్తానండి వీళ్ళు ఏంటో మా కార్యకర్తలు చనిపోతే మీకు నొప్పి ఏంటని వీళ్ళు మాట్లాడడం. అసలు ఏంటండి ఇది? సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఒకసారి వాస్తవంగా ఎవరైనా చనిపోయినప్పుడు లేదంటే చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కాస్త వెళ్ళేప్పుడు ఎలాంటి రంగు ఆర్భాటాలు ఎలాంటి ఏం లేకుండా వెళ్ళడం, చూడడం, వచ్చి అలా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వ్యవహారం ఏంటి? వెళ్ళినోడు వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు ఒక కారణమైన వేసుకెళ్ళిన తర్వాత రకరకాలుగా పెట్టడం, రకరకాలుగా చేయడం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి విస్తృత స్థాయిలో జనాల్ని పోగు చేసుకోవడం, ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు జనాన్ని పోగు చేసుకున్నాడు రైటే, వచ్చారు రైటే, బాగానే ఉంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది దేనికి? పరామర్శకి వెళ్ళావా లేదంటే ఆ పరామర్శ పేరుతో రాజకీయ సభ అని పెడతానికి వెళ్ళావా? ఇక్కడ జరిగినటువంటి విషయం ఇదే కదా. ఇద్దరు పార్టీకి, మీ పార్టీ సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు, అంతేకాకుండా అనేక మంది తొక్కిసలాట్లో గాయపడ్డారు. అసలు మీరు దేనికి వెళ్ళినట్టు? దేనికి సంకేతం ఇది? ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు గతంలో చూసినటువంటి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెడితే ఈ రోజున మళ్ళీ మీరు పరామర్శల పేరుతో లేదంటే భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా రైతులను పరామర్శిస్తామని చెప్పి ఈ పరామర్శ సభల పేరుతో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వబోతా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? మీరు చెప్పేటువంటి మాటలో ఏదో దౌర్జన్యంగా రేపొద్దున మేము అధికారులకు వస్తాం, మేమేంటో చేల్చి చూపిస్తామని చెప్పి ఆ రకంగా ఉన్నాయి. కానీ మాటలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు, ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపొద్దున అధికారంలో రావాలంటే ఏ రకంగా ఒక ప్లానింగ్తో వెళ్ళాలని చెప్పి ఈ రకంగా మాట్లాడడం మానేసి 2029లో సినిమా చూపించేస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతలను సరే వెతికి మరీ లాక్కొచ్చేస్తా, తొక్కుపట్టిన ఆరదేస్తా అని చెప్పి ఎందుకండి ఈ మాటలో? సమాజంలో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్టో? ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున లా అండ్ ఆర్డర్ ఇష్యూలో చాలా వరకు మెరుగ్గా కనపడతా ఉంది. గతంలో మీరు వ్యవహరించిన తీరు కనుక ఒకసారి చూడండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి. ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు చూడండి. తప్పు చేసిన వాడిని ఆన్ ద స్పాట్ ఏ పార్టీ వాడినా సరే కరెక్ట్గా అరెస్ట్ చేసి శబాష్ అనిపించేలా పనులు చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజున పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడికక్కడే నైట్ చెక్కింగ్లే కానీ, మార్నింగ్ విషయంలో కానీ ఎట్టి చూసుకున్నా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కంట్రోలింగ్గా హోమ్ మినిస్టర్ అనిత గారు తీసుకున్నటువంటి బాధ్యతల ప్రకారం చాలా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉండంటే, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తిప్పికొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాటజీలను ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించే విధంగా ముందు కొనసాగుతున్నారు. ఇప్పటికైనా సరే ఓటమి నుండి పాఠాలు నేర్చుకోండి సార్. ఓడిపోయింది ఎందుకు? ప్రజల్లో మనం ఏం చేస్తామని ఏం చేయలేకపోయి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తూ చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. మనం అందుకు గతంలో ఎందుకు చేయలేకపోయి ఈ రోజు మనకు ఎందుకు ఓట్లు ఇవ్వలేదని చెప్పి దీని మీద ఆలోచించి రేపొద్దున గెలవడం కోసం ప్రయత్నించండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటే రేపొద్దున 11 సీట్లు కూడా రావు.